అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ. రచయిత నందం రామారావు గారు. ఇక కథలోకి వెళితే, డాక్టర్ సాగర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇది నిజమేనా అనుకుంటూ మరోసారి తన ముందు ఉన్న రిపోర్టుని తీసి చదివాడు. ఆ రిపోర్టును బట్టి తన తండ్రికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అయితే మరి తనెలా? ఆలోచనలతో అతని తలలోని నరాలు చిట్లిపోయాయి అనిపించింది. ఎడమ చేతితో కణతల్ని గట్టిగా నొక్కుకున్నాడు. అతని అవస్థను గమనిస్తున్న డాక్టర్ భానుమూర్తి సాగర్ దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి, మిస్టర్ సాగర్, నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకూడదు. సైన్స్ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది. మనలాంటి డాక్టర్లు కూడా నమ్మలేని ఎన్నో వింతలు ఈ లోకంలో జరుగుతున్నాయి. మనిషి కంటే ప్రకృతి ఎన్నో రెట్లు గొప్పది. అయినా సాగర్, ఇది 25 ఏళ్ల నాటి విషయం అన్నాడు. కావచ్చు డాక్టర్, కానీ ఇది నా స్వవిషయం, అందుకే నాకింత బాధ. సాగర్, అది నిజం కాదని చెబుతున్నాను. మీ తండ్రి నేను స్నేహితులం. మీ నాన్న ఓ రోజు నా దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ, భానుమూర్తి, నువ్వు పరీక్షించాలి. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను. స్నేహితుడివి కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. మా ఆవిడను లేడీ డాక్టర్ పరీక్ష చేసి ఆవిడకు ఏ లోపం లేదని చెప్పింది. నువ్వు కూడా నన్ను పరీక్ష చేశావంటే నాకు తృప్తి అన్నాడు. నేను పరీక్ష చేశాను. మీ నాన్నకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆ విషయం మీ నాన్నతో చెప్పడానికి బాధపడి అబద్ధం చెప్పాను. మీ నాన్న ఎంతో సంతోషిస్తూ వెళ్ళాడు. నిజం దాచినందుకు నేను చాలా విచారించాను. ఏదో ఒకరోజు నిజం చెప్పాలని అనుకున్నాను. ఇంతలో నేను అమెరికా వెళ్ళిపోయాను. మరో 2 ఏళ్లకు నువ్వు పుట్టినట్టు మీ నాన్న ఉత్తరం రాశాడు. ఇక ఆ తర్వాత ఆ విషయమే నేను మర్చిపోయాను. నేను ఈ ఊరొచ్చి ఇప్పటికీ 6 నెలలైంది. నువ్వు డాక్టర్ అయినందుకు చాలా ఆనందించాను. రాత్రి ఎందుకో పాత ఫైళ్ళు తిరిగేస్తుంటే ఆ రిపోర్టు కనపడింది. రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ ఉండడంతో ఫైళ్ళ సంగతి మర్చిపోయాను. ఉదయమే ఈ ఫైలు నీ కంటబడింది. నీ బలవంతం మీద నిజం చెప్పాల్సి వచ్చింది. సాగర్, ఈ విషయాన్ని గురించి ఆలోచించకు. ఒక్కోసారి మనం అనుకోనివి జరుగుతూ ఉంటాయి అన్నాడు డాక్టర్ భానుమూర్తి ఎంతో అనునయంగా. డాక్టర్ భానుమూర్తి తను అనవసరంగా చెప్పానని బాధపడ్డాడు. ఇది ఏ అనర్థాలకు దారి తీస్తుందోనని భయపడ్డాడు. సాగర్కి ఎదురుగా ఉండలేక తలుపు తీసుకొని బయటకెళ్ళాడు. కానీ సాగర్ ఆ విషయాన్ని మర్చిపోలేదు. సీరియస్గానే తీసుకున్నాడు. ఎన్ని విధాలుగా చూసినా తన తండ్రికి సంతాన యోగ్యత లేదు. కానీ ఆ విషయం ఆయనకు తెలీదు. తను మాత్రం పుట్టాడు. ఎలా? ఇదెలా సాధ్యం? కళ్ళు తెరిచి చూశాడు సాగర్. ఎదురుగా రాధాకృష్ణుల చిత్రం గోడకు వ్రేలాడుతూ కనిపించింది. రాధ కృష్ణుడి కౌగిలిలో పరవశిస్తోంది. ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. శరీరం అలౌకికానందాన్ని అనుభవిస్తోంది. ఆ చిత్రం అంటే తనకెంతో ఇష్టం. అందుకే తెచ్చుకొని తన గదిలో తగిలించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రాధ స్థానంలో తన తల్లి, కృష్ణుడి స్థానంలో తన తండ్రి కాదు, ఎవరో ఉన్నారు. సాగర్ గుండెల్లో 1000 తుఫానులు చెలరేగాయి. బాబు సాగర్, మీ అమ్మలాంటి మంచి స్త్రీ నా భార్య కావటం నా అదృష్టం. నువ్వు కూడా మీ అమ్మకు నచ్చిన అమ్మాయినే చేసుకో, సుఖపడతావు అంటూ తండ్రి అప్పుడప్పుడు అనేవాడు. ఆ మాటలు ఆ రోజుల్లో విని ఆనందించేవాడు. కానీ ఈ రోజుల్లో గుండెల్లో మంటలు రేపుతున్నాయి. నాన్న, నువ్వు కూడా మోసపోయావు అనుకున్నాడు సాగర్ బాధగా. ఇంతలో ఫోన్ మ్రోగింది. సాగర్ రిసీవర్ తీసుకున్నాడు. అవతల తల్లి గొంతు. బాబు సాగర్, 2 అవుతోంది, ఇంకా భోజనానికి రాలేదే? తల్లి ఆప్యాయంగా అడిగింది. సాగర్కి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. మరలా తల్లే అంది, బాబు, ఏదైనా కేసు గురించి ఆలోచిస్తున్నావా? ముందు ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళు. మీ నాన్నగారు నీకోసం కనిపెట్టుకు కూర్చున్నారు. ఆ రిపోర్టు చదివిన దగ్గర నుంచి సాగర్కి తండ్రి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది. అందుకే తల్లి అన్న చివరి మాటతో అతను చలించిపోయి వెంటనే కదిలాడు. ఇప్పుడే వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి బయటకొచ్చాడు. స్కూటర్ మీద 15 గంటలో ఇంటికొచ్చాడు. స్కూటర్ చప్పుడు విని తల్లి అనసూయ బయటకొచ్చి, ఈవేళ ఇంత ఆలస్యమైందేమిటి బాబు అని ఆరాటంగా అడిగింది. సాగర్ తలెత్తి తల్లి ముఖంలోకి చూడలేకపోయాడు. తల్లిని తప్పించుకొని గబగబా లోపలికెళ్ళాడు.
డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే తండ్రి రాజారావు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. నాన్న, మీరు ఇంతవరకు భోజనం చెయ్యలేదా? అసలే మీకు ఒంట్లో బాగుండటం లేదు. ఇంతవరకు భోజనం చెయ్యకుండా ఉండటం మంచిది కాదు అన్నాడు కుర్చీ జరుపుకొని కూర్చుంటూ సాగర్. అనసూయ వడ్డించసాగింది. ఇద్దరూ భోజనం చెయ్యసాగారు. ప్రతిరోజు భోజనం చేస్తున్నప్పుడు తన హాస్పిటల్ విశేషాలు తల్లికి చెప్పడం సాగర్కు అలవాటు. కానీ ఈరోజు తలెత్తి తల్లివైపు చూడటమే అసహ్యమనిపిస్తోంది. ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా భోజనం చేసి వెళ్ళిపోయాడు సాగర్. కొడుకు ప్రవర్తన వింతగా ఉన్నా అనసూయ పెద్దగా పట్టించుకోలేదు. సాగర్ ఇంట్లో తల్లి ఎదురుగా ఉండటం చాలా దుర్భరంగా ఉంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా అతనికి ఒకే ఒక్క విషయం మనసులో మెదిలి సంచలనం కలిగిస్తోంది. తన తల్లి ఎవరి వల్లనో తనని కన్నది. తన తండ్రికి అసలు విషయం తెలియకపోవడం వలన తనని తన సొంత కొడుకుగానే భావిస్తున్నాడు. తనదెంతో హీనమైన బ్రతుకు. తన తండ్రి ఎవరో తెలియదు. తను ఇంతకాలం రాజారావుని తండ్రిగానే భావిస్తూ వచ్చాడు. తనకు ఈ విషయం తెలియకపోయినా బాగుండేది. ఇప్పుడు తనకి తెలిసింది కాబట్టి తండ్రికి చెప్పడం తన విధి. ఇంకా ఆయన్ని తమ సొంత కొడుకు అనే భ్రమలో ఉంచడం క్షమించరాని నేరం. వారం రోజులు గడిచాయి. సాగర్కి ఇంటికి రావడానికే దుర్భరంగా ఉంది. తల్లిని అమ్మా అని పిలవలేకపోతున్నాడు. ఇంటికి రాగానే గలగలా మాట్లాడే సాగర్ ఒక్కసారి మూగవాడిలా మారడం చూసి తల్లి కంగారు పడింది. చాలాసార్లు కారణమేమిటని సాగర్ని అడగడానికి ప్రయత్నించింది. కానీ సాగర్ తల్లిని తప్పించుకొని తిరగసాగాడు. ఉదయం 7 గంటలకి హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడు. మధ్యాహ్నం భోజనం అక్కడికే తెప్పించుకునేవాడు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఇంటికొచ్చేవాడు. 1-2 సార్లు రాజారావు అడిగాడు. రీసెర్చ్ వర్క్ కొంత పూర్తి చేయాల్సి ఉందని, అందుచేత తన మనసు దాని మీదనే లగ్నం చేయాల్సి ఉందని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఆయనకు తృప్తి కలిగించకపోయినా మాట్లాడలేదు. అనవసరంగా ఆయన ఎవరిని నొప్పించడు. కొడుకుని కూడా స్నేహితుడిలా చూడటం ఆయన అలవాటు. ఓ రోజు అనసూయ బాత్రూంలో కాలు జారి పడింది. రాజారావు సాగర్కు విషయం చెప్పి వెంటనే హాస్పిటల్ నుంచి రమ్మన్నాడు. ఆ విషయం వినగానే బాధ కలిగినా ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపించలేదు. నేనిప్పుడు అర్జెంట్ కేసు చూస్తున్నాను, రావడానికి కుదరదు అని ఫోన్ పెట్టేశాడు సాగర్. కొడుకు సమాధానం రాజారావుకి ఆశ్చర్యం కలిగించింది. కర్తవ్యం గుర్తుకొచ్చి భార్యని వేరే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ రాత్రి 9 దాటాక ఇంటికొచ్చాడు సాగర్. డ్రెస్ మార్చుకొని భోజనం చేశాడు. ఆ తర్వాత పైకి వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. తల్లిని పరామర్శించలేదు. కనీసం తల్లికి ఎలా ఉందని తండ్రిని కూడా అడగలేదు. మర్నాడు ఉదయం మామూలుగా లేచి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. కొడుకు ప్రవర్తన అనసూయకి రాజారావుకి చాలా మనస్తాపం కలిగించింది. అనసూయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడవకనసూయ, అసలే నీ ఒంట్లో బాగుండట్లేదు అన్నాడు రాజారావు. మన బాబు మారిపోయాడండి. రాజారావుకు కూడా ఆ మాట నిజమేననిపించింది. కానీ పైకి మాత్రం నవ్వేస్తూ, అదేం లేదు, ఏదో రీసెర్చ్ వర్క్ ఉందని చెప్పాడుగా, బహుశా దాని గురించే ఆలోచిస్తున్నాడేమో అని మరిపింపజూశాడు. లేదండి, వాడు మారిపోయాడు. బాబు నన్ను అమ్మ అని పిలిచి 4 రోజులైందండి. వాడికి నా మీద ఎందుకో చాలా కోపం వచ్చింది. కనీసం ఆ కారణం ఏమిటో తెలిసినా బాగుండును అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. రాజారావు నిరుత్తరుడయ్యాడు. ఇంతకుముందు రోజు ఉదయం సాయంత్రం నా దగ్గర కూర్చొని హాస్పిటల్ కబుర్లు చెప్పేవాడు. ప్రతి పనికి నన్నే పిలిచేవాడు. వాడు హాస్పిటల్కి వెళ్ళే వరకు నేను వెంట ఉండాల్సిందే. ఒక్కోసారి చిన్న పిల్లాడిలా నా చేత అన్నం తినిపించుకునేవాడు, తల దువ్వించుకునేవాడు. రాత్రిపూట కాసేపు నా ప్రక్కన కూర్చొని నా యోగక్షేమాలు అడిగేవాడు. అటువంటి నా బిడ్డ ఇప్పుడు నా నీడనే అసహ్యించుకుంటున్నాడు. నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు. నేను వాడికేం ద్రోహం చేశానండి? కనీసం నా తప్పేమిటో చెప్పొచ్చు కదా. దుఃఖం ముంచుకు రావడంతో మాట్లాడలేక ఆగిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో ఆయనకు అర్థం కాలేదు. భార్య భుజం మీద చేయి వేసి, అనసూయ ఏడవకు, విషయం నేను తెలుసుకుంటానుగా అన్నాడు. అనసూయ మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి సాగర్ భోజనం చేసి తన గదిలోకి వెళ్ళాడు. రాజారావు కొడుకు వెనకాలే వెళ్ళి సాగర్ అని పిలిచాడు. ఏమిటి నాన్న అని అడిగాడు.
నీతో కొద్దిగా మాట్లాడాలి. కూర్చోండి నాన్న అంటూ కుర్చీ జరిపాడు. సాగర్, నువ్వు చదువుకున్నవాడివి, నీకిలా చెప్పాల్సి రావడం చాలా దురదృష్టం. ఏమిటి నాన్న? సాగర్, ఈ ప్రపంచంలో అతి విలువైన వ్యక్తి తల్లి. వేదాల్లో కూడా మాతృదేవోభవ అని తల్లికే ప్రథమ స్థానం ఇచ్చారు. తన పిల్లల కోసం ప్రాణాల్ని సైతం వెచ్చించే తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు బాబు. తల్లి ప్రేమను ఆప్యాయతను పొందిన మనిషి జన్మ ధన్యమవుతుంది అని ఆగాడాయన. సాగర్ మౌనంగా వింటున్నాడు. సాగర్, మీ అమ్మ నీకోసం ఎంత శ్రమపడిందో, నిన్ను ప్రాణంగా భావించి ఎంత అపురూపంగా పెంచిందో మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుంచి నీది అనారోగ్య శరీరం. నిద్రాహారాలు మాని నీకు సేవ చేసి తను అనారోగ్యం తెచ్చుకుంది. నువ్వు నవ్వితే పొంగిపోయేది, నువ్వు అమ్మా అని పిలిస్తే సంబరపడేది. అటువంటి తల్లి లభించడం నీ పూర్వజన్మ సుకృతం. తండ్రి మాట పూర్తి కాకుండానే సాగర్ నాన్న అంటూ కొంచెం కోపంగా అరిచాడు. నాన్న, అది అదృష్టం కాదు, దురదృష్టం అన్నాడు. రాజారావు తెల్లబోయాడు. నాన్న, అమ్మ మీరు అనుకున్నంత మంచిది కాదు. ఆవిడ మనల్ని మోసం చేసింది. రాజారావు విస్తుపోయి చూశాడు. అవును నాన్న, ఆవిడను మీరెంతో ప్రేమించారు. ఆవిడ మీ అంత మంచి వ్యక్తిని మోసం చేసిన దుర్మార్గురాలు అన్నాడు సాగర్. కొడుకు అన్న మాటతో రాజారావుకి ఎక్కడలేని కోపం వచ్చింది. సాగర్ చెంప చెల్లుమనిపించాడు. తల మీద పెట్టుకొని పూజించాల్సిన తల్లిని అనాల్సిన మాటేనా ఇది? అనసూయ నా ప్రాణం, ఆమెనొక్క మాట అంటే నేను సహించను అన్నాడు రాజారావు. నాన్న, అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఆ మాటే అంటారు అంటూ లేచి డాక్టర్ భానుమూర్తి ఇచ్చిన రిపోర్టు చదివి వినిపించి, నాన్న విన్నారు కదా, మీకు సంతాన యోగం లేదు అంటే అర్థమైందా? నేను మీ కొడుకుని కాను, ఆవిడ ఎవరితోనూ అంటూ సాగర్ ఏదో అనబోయాడు. వెంటనే రాజారావు అడ్డుపడి, సాగర్, నాకు పిల్లలు పుట్టరనే విషయం నాకెప్పుడో తెలుసు. అనసూయకు అవకాశం ఉంది. కొంతమంది డాక్టర్లు కృత్రిమ గర్భోత్పత్తికి సలహా ఇచ్చారు. అనసూయ అందుకు ఒప్పుకోలేదు. నేను అనసూయను మరలా పెళ్లి చేసుకోమన్నాను. ఆ మాట అన్నానని నాతో వారం రోజులు మాట్లాడటం మానేసింది. ఆ రోజుల్లోనే అనసూయకు కడుపులో బల్ల పెరిగింది. అందరూ గర్భవతి అయ్యిందనుకున్నారు. ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాను. మీ అమ్మను ఢిల్లీ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాను. అక్కడే హాస్పిటల్లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. మా పక్క రూములో ఉన్న స్త్రీ 3 రోజుల పసికందును వదిలేసి వెళ్ళిపోయింది. అందరూ కంగారు పడుతుంటే అక్కడి హాస్పిటల్ సూపరింటెండెంట్ నాకు పరిచయస్తుడు కావడం వలన ఆయన అనుమతితో మేము ఆ పిల్లవాడిని పెంచుకోవడానికి తీసుకున్నాం. తిరిగి ఈ ఊరు వచ్చాం. మాకు పుట్టిన బాబే అని అందరికీ చెప్పాం. అందరూ నమ్మేశారు. ఆ బాబే ఈ సాగర్. మీ అమ్మ కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమతో నిన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వు తన కొడుకువేనని మురిసిపోయేది. ఇప్పుడు చెప్పు సాగర్, నీ తల్లి చేసిన తప్పు ఏమిటి? పిల్లాడిని తీసుకొచ్చి పెంచుకోవడం తప్ప? ఏమిటి నీ తల్లి చేసిన తప్పు? ఆవేశంగా అడిగాడు రాజారావు. సాగర్కు ఈ ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లయింది. 2 పెద్ద మంచు దిమ్మెల మధ్య శరీరాన్ని ఉంచి నొక్కినట్లుగా అయిపోయాడు. ఈ లోకంలో దొంగగా, అనాథగా, రోడ్ల మీద ఆడుకోవాల్సిన వాడిని తీసుకొచ్చి అందలం ఎక్కించారు. అక్రమ సంతానాన్ని ఎంతో ప్రేమతో పెంచారు. కానీ తను మాత్రం ఆ తల్లినే అనుమానించాడు. తనను కన్న తల్లికి తను అక్కర్లేకపోతే తనని తీసుకొచ్చి కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించి పెంచిన అమ్మని తను అమ్మా అని పిలవకుండా బాధపెట్టాడు. తనను పెంచిన తల్లే నిజమైన అమ్మ. సాగర్ గొంతులో నుండి చాలా రోజుల తర్వాత అమ్మా అన్న శబ్దం బయటకొచ్చింది. పుట్టిన ప్రతి ప్రాణి ఏడుపులోనూ, బాధలోనూ, దుఃఖంలోనూ, ఆనందంలోనూ అప్రయత్నంగా వచ్చే శబ్దం. ప్రాణమున్న ప్రతి జీవి చేసే ఆలాపన అమ్మా అన్న పదం. ఆ ఇల్లంతా మారు మ్రోగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.